పరిస్థితులు వచ్చినప్పుడు, లేకపోతే అననుకూల పరిస్థితులు వచ్చినప్పుడు, లేకపోతే కష్టాలు అనుకోకుండా సడన్ గా వచ్చి పడతా ఉంటాయి. సడన్ గా ఇప్పుడు మనం కరోనా మనకు అసలు ఇండియాకి వస్తుందని అనుకోలేదు. లేకపోతే ఇంకా కొన్ని పరిస్థితులు మన జీవితాల్లో ఉంటాయి. ఇటువంటి విషయాలు వచ్చినప్పుడు నిజంగా హిజ్కియా ఏం చేశాడంటే, నెంబర్ 1 ఆయన ఏం చేయాలో అది చేశాడు. మనిషిగా ఏం చేయాలో అది చేశాడు. రెండోది దేవునిపై విశ్వాసంతో ప్రార్థన చేశాడు. దేవుడి మీద ఉన్న విశ్వాసంతో ప్రార్థన చేశాడు. ఈ 2 విషయాలు మనం హిజ్కియా నుంచి నేర్చుకోవచ్చు. ఒకటి, మనం ఏం చేయాలో అది చేయాలి. మనం చేయగలిగేది దేవుడు మనకిచ్చిన గైడెన్స్ ప్రకారం మనం ఏం చేయాలో అది చేసుకుంటూ, ప్రార్థన చేస్తూ, విశ్వాసంతో దేవునిపై ఆధారపడుతూ ముందుకు వెళ్ళడం అనేటువంటిది ఈ 2 విషయాలు హిజ్కియాలో మనం చూస్తాం. మామూలుగా మనం మాట్లాడేటప్పుడు, మెసేజ్ చెప్పేటప్పుడు, లేకపోతే మామూలు వ్యక్తులంగా ఉన్నప్పుడు చాలా విషయాలు చెప్తాం. చాలా విషయాలు మాట్లాడుతూ ఉంటాం. కానీ కష్టం వచ్చినప్పుడు, శత్రువు దాడి చేస్తా ఉన్నప్పుడు, ఇక్కడ చూస్తే అస్సీరియన్స్ యొక్క కింగ్ సెనహెరీబు ఆయనకు శత్రువు. మన వ్యక్తిగత జీవితాల్లో మనం చూసుకుంటే మన శత్రువు సాతాను, లేకపోతే మన పరిస్థితులు మన శత్రువు, లేకపోతే మనకున్నటువంటి మన శరీరం మన శత్రువు. మన యొక్క ఈ ఈ ఈ మన శత్రువుని మన మీద దాడి చేస్తా ఉన్నప్పుడు కొంత నిమ్మళపడి, కొంత ఆగి ఆలోచించడం అనేటువంటిది సాధ్యమయ్యే పరిస్థితి కాదు. నిజంగా అటువంటి పరిస్థితిలో ఇక్కడ మనం గమనిస్తే హిజ్కియా చాలా భయపడిపోవాలి. చాలా భయంకరమైన పరిస్థితి ఆయనకు ఎదురైంది. కానీ ధైర్యము తెచ్చుకొని అనే మాటను మనం చూస్తా ఉన్నాం. తర్వాత దాంతో పాటుగా ఆయన ఏం చేస్తున్నాడంటే, ఆయన ధైర్యాన్ని తెచ్చుకున్నాడు. తన ప్రజల్ని, తన యొక్క రాజ్యాన్ని, తన యొక్క ఆర్మీని స్ట్రెంథెన్ చేస్తున్నాడు. దిగులు పడకుడి, ధైర్యం విడవడుకుడి, అష్షూరు రాజుకైనను అతనితో కూడానున్న సైన్యమంతటికైనను మీరు భయపడవద్దు, విస్మయం పొందవద్దు. అతనికి ఉన్న సహాయం అంటే అప్పటికే వాళ్ళందరికీ తెలుసు, యోధా సామ్రాజ్యంలో ఉన్న ప్రజలకు గాని, రాజుకు గాని, ఆర్మీకి గాని అందరికి తెలుసు ఏంటంటే, ఆ అస్సీరియన్స్ ఎంపైర్, లేకపోతే అస్సీరియన్స్ సామ్రాజ్యం ఎంత పెద్ద గొప్పదో, ఎంత ఆర్మీ ఉందో, వాళ్ళ దగ్గర ఎట్లాంటి ఎక్విప్మెంట్స్ ఉన్నాయో, ఎంత క్రూరమైనటువంటి అస్సీరియన్స్ సామ్రాజ్యం గురించి వాళ్ళందరికీ తెలుసు. ఈయన ధైర్యాన్ని నూరిపోస్తా ఉన్నాడు వాళ్ళలో. ఆయన దిగులు పడకుడి, ధైర్యము విడవకుడి, అష్షూరు రాజుకు మీరు భయపడొద్దు అనేటువంటి దాన్ని మనం చూస్తా ఉన్నాం. నిజంగా ఇటువంటి పరిస్థితిలో ఇట్లా మాట్లాడగలగడానికి దాని వెనక చాలా ఎక్సర్సైజ్, దాని వెనక చాలా ప్రార్థన, దాని వెనక దేవుడితో ఇంటిమేట్ రిలేషన్షిప్, దేవుడితో చక్కగా ప్రతి దినము ఆయనతో ఉండేటువంటి అనుభవం అనేటువంటిది మనం చూస్తాం. ఎందుకంటే ఇది ఎందుకు నేను చెప్తున్నానంటే, ఆల్రెడీ 31వ అధ్యాయం ఎండింగ్ లో మనం చూసాం. ధర్మశాస్త్రము విషయంలో, దేవుని విషయంలో యథార్థంగా జీవిస్తా ఉన్నాడు హిజ్కియా అనే మాటల్ని మనం చూసాం. కాబట్టి ఆయనకి దేవునితో చక్కని సంబంధం ఉంది, దేవుడితో మంచి రిలేషన్ ఉంది. కాబట్టి ఆయన ఈ విషయాల్ని చేయగలిగాడు. ఒకసారి 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చూస్తే, ఇదే 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయం 2వ వచనం మనం గమనించినట్లయితే, ఇక్కడ కూడా ఒక రాజు ఉంటాడు. ఆయన పేరు యెహోషాపాతు. ఆయన మీదికి ఒక 5 రాజ్యాల రాజులు దండెత్తి వస్తారు. ఒకసారి 2వ వచనం చదువుతావు తమ్ముడు. 2వ దినవృత్తాంతాలు 22. అంతలో కొందరు వచ్చి, సముద్రం ఆవల నుండి సిరియనుల తట్టు నుండి గొప్ప సైన్యం ఒకటి నీ మీదకి వచ్చుచున్నది, చిత్తగించుము, వారు అసనోత్తామును ఎన్గేదులో ఉన్నారని యెహోషువపాతునకు తెలియచేసిరి. అందుకు యెహోషువపాతు భయపడి యెహోవాతో విచారించుటకు మనసు నిలుపుకుని యూదా ఉపవాస దినమును ఆచరింపవలని చాటింపగా. చాలు తమ్ముడు, చాలు. అక్కడ ఒక మాట మనం గమనిస్తా ఉన్నాం. యెహోషాపాతు వినగానే జనరల్ గా భయపడ్డాడు. కానీ ఆయన చేసిన మంచి పని ఏంటంటే, యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని అనే మాటను మనం చూస్తాము. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనస్సు నిలుపుకోవడం అనేటువంటిది చేతనవట్లేదు. నిజంగా దేవుని బిడలంగా, దేవుని సన్నిధిలో ఉంటున్నటువంటి మనం సమస్యలు వచ్చినప్పుడు, ఇరుకులు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, సడన్ గా కొన్ని జరిగినప్పుడు, లేకపోతే కొన్ని మనల్ని వేధిస్తా ఉన్నప్పుడు, కొన్ని మన మీద దాడి చేస్తా ఉన్నప్పుడు, కొన్ని మన జీవితాల్లో ఆలస్యం అవుతా ఉన్నప్పుడు, కొన్ని మన జీవితాల్లో ఇదవుతా ఉన్నప్పుడు, దేవుని దగ్గర విచారించడానికి మనస్సు నిలుపుకోవడం అనేటువంటిది నేర్చుకోవాలి. యెహోషాపాతు మనస్సు నిలుపుకొని
దేవుడి దగ్గరికి ఉపవాసం ఉండడానికి, ప్రార్థన చేయడానికి తన వాళ్ళందరినీ కూడా ఆయత్తపరిచినట్టుగా మనం చూస్తాం. అక్కడ యెహోషాపాతు గొప్ప విజయాన్ని చూస్తాడు. ఆయన నిజంగా దేవుడి మీద ఆధారపడతాడు. ఆయనకొచ్చిన సమస్యను బట్టి, ఆయనకొచ్చిన శత్రువుని బట్టి ఆయన మనస్సు నిలుపుకొని దేవుని దగ్గర విచారించడం ఆయనకు అలవాటు. యెహోషాపాతు లైఫ్ ని మనం స్టడీ చేస్తే ఇదే మాట వినబడుతుంది. విచారించుటకు మనస్సు నిలుపుకొని అనే మాట 3 సార్లు 4 సార్లు ఆయన లైఫ్ లో మనకు కనబడుతుంది. విచారించడానికి మనస్సు నిలుపుకోవడం, దేవుని దగ్గరకు వెళ్ళి విచారించడం అంటే ప్రార్థన చేయడం, దేవుడి మీద ఆధారపడడానికి, ఈ పరిస్థితులన్నిటిలో గైడెన్స్ కొరకు ఆయన మీద ఆధారపడడానికి వెళ్ళడం అనేటువంటి విషయాలని మనస్సు నిలుపుకోవడం అనేటువంటిది మనం చూస్తాం. ఇక్కడ హిజ్కియా కూడా అది చేశాడని చెప్పడానికి ఈ వరుస నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను. మనస్సు నిలుపుకున్నాడు దేవుడి మీద. దిగులు పడొద్దు, జడియకుడి, ధైర్యము విడువకుడి, అశ్షూరు రాజుకైనను అతనితో కూడానున్న సైన్యం అంతటికైనను మీరు భయపడవద్దని, విస్మయం పొందవద్దని అతనికి కలిగిన సహాయము కంటే మరి ఎక్కువ సహాయం మనకు కలదు అనే విషయాన్ని ఆయన చెప్పాడు క్లియర్ గా. ఆయన చూస్తా ఉన్నాడు, ఆయన కన్నులతో దేవుని యొక్క ఆర్మీని చూస్తా ఉన్నాడు, దేవుని యొక్క సైన్యాన్ని చూస్తా ఉన్నాడు. మనకు తెలుసు ఐస్ ఆఫ్ ఫెయిత్, విశ్వాస కన్నులతో ఎలీషా కూడా ఒకసారి అట్లాంటి సందర్భంలోనే మనకు తెలుసు కదా, మనందరికి తెలిసినటువంటి విషయమే. 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయంలో మనం గమనిస్తే 16వ వచనాన్ని, 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 16 నుంచి 18 వచనాల్లో మనం గమనించినట్లయితే సిరియా రాజు యొక్క దండు ఇశ్రాయేలు రాజ్యం మీదకి వస్తుంది అన్నమాట. వచ్చినప్పుడు ఆ సిరియా రాజు అక్కడ ముట్టడి వేసి రెడీగా ఉంటాడు. ఎలీషానేమో ఇశ్రాయేలు రాజుకు చెప్తా ఉంటాడు, ఇక్కడ ఉన్నారు సిరియా వాళ్ళు రెడీగా నీ మీద దాడి చేయడానికి ఉంటా ఉన్నారు అని. సిరియా వాళ్ళు పన్నుతున్న పన్నాగాలన్నీ కూడా ఇశ్రాయేలు రాజుకు ఎలీషా దేవుని ద్వారా బయలుపరచబడి ఎలీషా ఇశ్రాయేలు రాజుకు చెప్తా ఉంటాడు. కాబట్టి సిరియా రాజు ఆశ్చర్యపోతాడు, అరే మనం చేస్తున్న ఇవన్నీ కూడా వాళ్ళకి ఎట్లా తెలుస్తా ఉన్నాయి, మనలో ఎవరన్నా చెప్తున్నారా అని అడిగినప్పుడు సిరియన్లలోనే ఒక వ్యక్తి చెప్తాడు, అది కాదు, అక్కడ ఒక ప్రవక్త ఉన్నాడు, ఆయన ఎలీషా, ఆయనకి దేవుడు బయలుపరుస్తున్నాడు కాబట్టి ఇవన్నీ చెప్తా ఉన్నాడు అని చెప్పినప్పుడు ఈ సిరియా రాజు ఏం చేస్తాడంటే ఆయన మనుషుల్ని ఎలీషా దగ్గరకు పంపిస్తాడు. పంపించినప్పుడు తమ్ముడు ఒకసారి 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 16 నుంచి 18 చదవ తమ్ముడు. అతడు భయపడవద్దు, మన పక్షమున ఉన్నవారు వారి కంటే అధికులై ఉన్నారని చెప్పి వీడు చూచినట్లు దయచేసి వీని కండ్లను తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా ఆ పనివాని కండ్లను తెరవచేసిన గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేత నిండి ఉన్నట్టు చూచెను. ఆ దండు వారు అతను సమీపించినప్పుడు ఎలీషా ఈ జనులను అంధత్వంతో మొత్తమని యెహోవాను వేడుకొనగా. ఇక్కడ మనం గమనిస్తే ఎలీషా చూడగలిగాడు, ఆయనకున్నటువంటి ప్రొటెక్షన్ ఎలీషా చూడగలిగాడు. ఆయన సేవకుడు భయపడ్డాడు, వీళ్ళంతా వచ్చారు రథాలు వేసుకొని, సిరియా దండు చాలా సిరియన్లు అప్పుడు వాళ్ళు చాలా పెద్ద సామ్రాజ్యం, వీళ్ళంతా వచ్చారు ఏమైతుందని భయపడ్డప్పుడు ఎలీషా అన్నాడు, వీని కన్నులు తెరువు ప్రభు అన్నప్పుడు ఆ సేవకుడు చూసినప్పుడు అగ్ని రథాలు ఎలీషా వాళ్ళున్నటువంటి పర్వతం చుట్టూ కూడా ముట్టడించడం మనం చూస్తాం. ఇక్కడ హిజ్కియా కూడా అది చూడగలుగుతా ఉన్నాడు, దేవుని యొక్క ఆర్మీని. ఐస్ ఆఫ్ ఫెయిత్ అనేటువంటిది మనం చూస్తాం. నిజంగా ఫెయిత్, విశ్వాసము అని అంటేనే మనకి కనబడనటువంటి విషయాలను, లేకపోతే అననుకూల పరిస్థితులలో కూడా దేవుని వైపు విశ్వాసముతో కన్నులెత్తి చూడడం అనేటువంటిది మనం చూస్తాం. విశ్వాసపు కన్నులతో ఇక్కడ హిజ్కియా పరిస్థితి చూస్తే అస్సీరియన్స్ సామ్రాజ్యం చాలా పెద్దది, వాళ్ళంతా వచ్చి రెడీగా ముట్టడి వేయడానికి, వీళ్ళని జయించడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ హిజ్కియా మాత్రం చాలా ధైర్యంగా ఆ దేవుని మీద ఉన్న విశ్వాసంతో, విశ్వాసపు కన్నులతో హీ ఈజ్ లుకింగ్ ఎట్ గాడ్, దేవుని వైపు చూస్తా ఉన్నాడు. మిగిలిన వాళ్ళంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆర్మీ వైపు లేకపోతే అసీరియన్స్ వైపు చూస్తా ఉంటే ఈయన మాత్రం దేవుని వైపు చూస్తా ఉన్నాడు, విశ్వాసపు కన్నులతో దేవుని వైపు చూస్తున్నాడు. అందుకని ఆయన ఏమన్నాడంటే అతనికి కలిగిన సహాయము కంటే ఎక్కువ సహాయము మనకు కలదు. ఆయన 10 లక్షలు తెచ్చుకుంటే ఆర్మీ, దానికంటే ఎక్కువ సహాయం మనకు ఉంది, రెడీగా ఉంది. దేవుడు మన పక్షంగా ఉన్నాడు. గాడ్ ఈజ్ ఆన్ అవర్ సైడ్, దేవుడు మన సైడ్ లో ఉన్నాడు అనేటువంటిది చూస్తాం. మై డియర్ బిలీవర్స్, దేవుని బిడలారా, దేవుని సంఘమా, దేవుని
బిడ్డలుగా జీవించడం, విశ్వాస జీవితం జీవించడం అనేటువంటిది ఇట్స్ ఏ బ్యాటిల్ ఫీల్డ్. యుద్ధంలో పోరాటం చేయడం లాంటిదో పోలుస్తూ ఉంటారు చాలా మంది. దేవుడు కూడా అట్లానే, అందుకని ఎఫెసీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయంలో చెప్తాడు, ఆర్మర్ ఆఫ్ గాడ్ అనేటువంటిది మనం చూస్తూ ఉంటాం. మనం విశ్వాస జీవితంలో ఉంటా ఉన్నప్పుడు యుద్ధంలో నిలబడి ఉన్నాం అనేటువంటి వెలిగింపు మనకి రావాలి. యుద్ధంలో నిలబడినటువంటి సైనికుడు ప్రతి విశ్వాసి కూడా, దేవుని యొక్క విశ్వాసి ప్రతి బిడ్డ కూడా విశ్వాస వీరుడు లేకపోతే విశ్వాస సైనికుడు అనేటువంటిది మనం గుర్తెరగాలి. ఎందుకంటే మన శత్రువు అపవాది, వాడు మన మీద ఎప్పుడూ యుద్ధం చేయడానికి, మనల్ని పడేయడానికి, మనల్ని చంపడానికి చూస్తూనే ఉంటాడు. మనల్ని దెబ్బతీయడానికి, మానసికంగా కృంగదీయడానికి, ప్రతి విషయంలో ఎక్కడ చిన్న అవకాశం దొరికినా ఒక చిన్న అవిశ్వాసపు థాట్ ని మన హృదయాల్లో నాటుతాడు. ఆ అవిశ్వాసపు ఆ ఆలోచనలతో మనల్ని ఆ చిన్నగా కృంగదీస్తూ మనల్ని కొడతా ఉంటాడు. కానీ దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ధైర్యము తెచ్చుకొని, దేవుడు అన్నాడు అక్కడ, అశ్షూరు రాజు దిగులు పడకుడి, ధైర్యము విడువకుడి, అశ్షూరు రాజుకైనను అతనితో కూడిన, అంటే శత్రువుకి భయపడొద్దు అని అంటున్నాడు దేవుడు. అక్కడ ఉన్నటువంటి హిజ్కియా శత్రువు అశ్షూరు రాజు, మనకున్నటువంటి శత్రువు సాతాను. నిజంగా ఈ దినాల్లో ఎన్ని పోరాటాలు మన జీవితాల్లో వస్తా ఉన్నాయి. ఒకవైపు కరోనా, ఒకవైపు మానసికమైనటువంటి ఆందోళన, ఇంకొక వైపు చాలా సమస్యలు, ఇంకొక వైపు అనేకమైనటువంటి పరిస్థితులతో సతమతమైపోతున్నటువంటి పరిస్థితుల్ని మనం చూస్తా ఉన్నాం. యుద్ధం జరుగుతా ఉంది, కనపడనటువంటి యుద్ధం మన జీవితాల్లో జరుగుతూ ఉన్నాయి. దేవుడు చెప్తా ఉన్నటువంటి మాట ఏంటంటే, 8వ వచనం ఒకసారి చూద్దామా? 8వ వచనం ఒకసారి చదువుతాము. 32:8. మాంస సంబంధమైన బాహువే అతనికి అండ, మాంస సంబంధమైన బాహువే అతనికి అండ, మనకు సహాయం చేయుటకును మన యుద్ధములను జరిగించుటకును మన దేవుడైన యెహోవా మనకు తోడుగా ఉన్నాడని చెప్పగా. చాలు, ఒక్క నిమిషం అక్కడ ఆగుతాము. మానవ సంబంధమైన బాహువే అతనికి అండ, మనకు సహాయము చేయుటకును మన యుద్ధములను జరిగించుటకును మన దేవుడైన యెహోవా మనకు తోడుగా ఉన్నాడు. ఈ 3 మాటల్ని మన జీవితాల్లో మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఈ మధ్యాహ్న కాల సమయంలో స్ట్రాంగ్ గా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నటువంటి మాట ఏంటంటే, మానవ సంబంధమైన బాహువే వాళ్ళకు అండ. కానీ ఇక్కడ మనం చూస్తే మనకు సహాయము చేయుటకు, నెంబర్ 1, మనకు సహాయం చేయడానికి మన దేవుడు ఉన్నాడు. రెండోది, మన యుద్ధములను జరిగించడానికి, మూడవది, ఆయన యెహోవా మనకు తోడుగా ఉన్నాడు. ఈ 3 మాటల్ని మనం జ్ఞాపకం ఉంచుకుందాం. ఆయన వాళ్ళకున్నటువంటి సహాయం, ఈ లోకంలో మనుషులకు ఉన్నటువంటి సహాయం ఎట్లాంటిదో మనకు తెలియదు. అక్కడ అశ్షూరుకు ఉన్నటువంటి సహాయం ఏంటంటే, ఆర్మీని చూసి గర్వపడతా ఉన్నాడు. ఆయనకున్నటువంటి ప్రొటెక్షన్, ఆయనకున్నటువంటి వెపన్స్, ఆయనకున్నటువంటి టెరిటరీ, ఆయనకున్నటువంటి సామ్రాజ్యం విస్తారంగా ఉంది కాబట్టి దాన్ని చూసి వాళ్ళకున్నటువంటి అండ అదే ఉండొచ్చు. ఈ లోకంలో మనుషులకు ఏ అండ ఉందో మనకు తెలియదు, కానీ మనకున్నటువంటి అండ ఏంటి అనంటే, ఆయన మనకు సహాయము చేస్తాడు. ఆయన మనకు సహాయం చేసే దేవుడు. మన పరిస్థితులు ఏవైనప్పటికీ, మన యొక్క శత్రువు ఎవరైనప్పటికీ, శత్రువు ఏ రూపంలో వచ్చినా సరే, శత్రువు ఏ విధంగా వచ్చినా సరే, ఆయన సహాయం చేయడానికి రెడీగా ఉన్నాడు. రెండో విషయం ఏంటంటే, మన యుద్ధములను జరిగించేటువంటి దేవుడు. నీ జీవితంలో నువ్వు చేస్తున్నటువంటి యుద్ధం దేవుడు చేస్తాడు. నీ పక్షంగా యుద్ధాన్ని దేవుడు చేస్తా ఉన్నాడు. నిజంగా దేవుడు మనల్ని దేవుడు సైనికులుగా ఉండమంటున్నాడు, కానీ యుద్ధం దేవుడు చేస్తానని చెప్తా ఉన్నాడు. మన యుద్ధములను జరిగించుటకు మన దేవుడైన యెహోవా మనకు తోడై ఉన్నాడు. మన దేవుడైన యెహోవా మనకు తోడై ఉన్నాడు అనేటువంటి మాటను మనం చూస్తా ఉన్నాం. అదే 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయం 15వ వచనం. యెహోషాపాతు యుద్ధానికి వెళ్లే ముందు ఆయనతో దేవుడు మాట్లాడినప్పుడు యెహోషాపాతు చెప్పినటువంటి 2వ దినవృత్తాంతాలు 20వ అధ్యాయం 15వ వచనం ఒకసారి చదువుతాము. యూదావారులారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడుకుడి, జడి, ఈ యుద్ధము కాదు, దేవుడే జరిగించును.
ఈ యుద్ధము మీరు కాదు దేవుడే జరిగించును అనే మాటను మనం చూస్తా ఉన్నాం. ఇంకా సమూయేలు గ్రంథంలో కూడా దావీదు జీవితంలో మనం గమనిస్తే యుద్ధము యెహోవాదే అనే మాటను కూడా మనం చూస్తా ఉన్నాం. మన యుద్ధాలను జరిగించే దేవుడు. మై డియర్ ఫ్రెండ్స్, ప్రియమైనటువంటి సంఘమ, మీ జీవితాల్లో ఉన్నటువంటి యుద్ధం ఏదో ఇక్కడ ఉన్నటువంటి ఎవరికి తెలియకపోవచ్చు, కానీ దేవునికి మీ యుద్ధాలు తెలుసు. వాట్ ఎవర్ ఇట్ మే బి. ఎప్పుడైతే ఆ యుద్ధాలు ఇక్కడ చూస్తే యెహోషాపాతు కానీ హిజ్కియా కానీ వారి యొక్క యుద్ధాలను దేవుని సహాయంతో ఎదుర్కొంటా ఉన్నారు. దేవుని యొక్క హెల్ప్ తో ఎదుర్కొంటా ఉన్నట్టుగా మనం చూస్తాం. మానసికంగా, శారీరకంగా, ఆత్మీయంగా ఎన్నో యుద్ధాలు మన జీవితాల్లో జరుగుతూ ఉంటాయి. ఎన్నో పరిస్థితులు మనకి శత్రువులుగా మారిపోతా ఉంటాయి. ఎన్నో విషయాలు మనకి అననుకూలంగా ఉండి ఉండవచ్చు. కానీ ఒక్క విషయం మనం మర్చిపోకూడదు. అదేంటంటే దేవుడు సహాయకుడుగా మనకున్నాడు. మన యుద్ధాలను జరిగించేటువంటి దేవుడు. రెండవది యెహోవా, మన దేవుడైన యెహోవా మనకు తోడుగా ఉన్నటువంటి వాడు. కాబట్టి మన దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఇటువంటి టైంలో ఆయన ఎవరు? సన్హెరీబు మాట్లాడుతున్నటువంటి మాటలను ఒకసారి చదువుదామా? 8వ వచనం తర్వాత చదువుతాం చిట్టుబాబు. ఇది అయిన తర్వాత అషూరు రాజైన సన్హెరీబు తన బలగమంతటితో లాకీషును ముట్టడి వేయుచుండి యెరూషలేముకు యూదా రాజైన హిజ్కియా యొద్దకును యెరూషలేమందున్న యూదావారందరి యొద్దకును తన సేవకులను పంపి ఇలాగూ ప్రకటన చేయించెను. అషూరు రాజైన సన్హెరీబు సెలవిచ్చినదేమనగా, దేని నమ్మి మీరు ముట్టడి వేయుచున్న యెరూషలేములో నిలుచున్నారు? కరువు చేతును దాహము చేతును మిమ్ము చంపుటకై మన దేవుడైన యెహోవా అషూరు రాజు చేతిలో నుండి మనల్ని విడిపించనని చెప్పి హిజ్కియా మిమ్మల్ని ప్రేరేపించుతున్నాడు కదా. ఆ హిజ్కియా మీరు ఒక్క బలిపీఠం ఎదుట నమస్కరించి దాని మీద ధూపం వేయవలనని యూదా వారికి యెరూషలేము వారికి ఆజ్ఞ ఇచ్చి యెహోవా ఉన్నత స్థలములను బలిపీఠములను తీసివేసిన వాడు కాదా? నేనును నా పితరులను ఇతర దేశంలో జనులందరికీ ఏమేమి చేస్తామో మీరు ఎరగరా? ఆ దేశ జనుల దేవతలు వారి దేశములను నా చేతుల నుండి ఏమాత్రమైన రక్షింపచాలిండెనా? మీ దేవుడు మిమ్మును నా చేతిలో నుండి విడిపింపగలడు అనుకున్నటకు నా పితరులు బొత్తిగా నిర్మూలన చేసిన ఆయా దేశస్థుల సకల దేవతలలోనూ తన జనులను నా చేతుల నుండి విడిపింపగలిగిన దేవుడు ఒకడైనా ఉండెనా? చాలు తమ్ముడు. ఇక్కడ మనం గమనిస్తే సన్హెరీబు మాట్లాడుతున్నటువంటి మాటల్ని మనం గమనిస్తా ఉన్నాం. ఏంటంటే సన్హెరీబు శత్రువు చెవుల్లో చొచ్చి పోరు పెడతా ఉన్నాడు. మిమ్మల్ని ఎవడు కాపాడతాడు? మిమ్మల్ని ఎవడు కాపాడలేడు. మీరు అనుకుంటున్నారమ్మ మీ దేవుడు మిమ్మల్ని కాపాడతాడని హిజ్కియా మీకు చెప్తా ఉన్నాడు. మిమ్మల్ని కాపాడలేడు. ఈ చుట్టుపక్కల రాజ్యాలలో ఎవరైనా కాపాడబడి స్పేర్ చేయబడ్డారా? ఎవరైనా మిగిలిపోయారా? షోమ్రోను అనంటే వాళ్ళ సహోదరులు ఉత్తర సామ్రాజ్యమైనటువంటి ఇశ్రాయేలును కూడా మేము జయించాం, వాళ్ళని జయించాం, వీళ్ళని జయించాం, అందరినీ జయించాం, మీ పని అయిపోయినట్లే అని శత్రువు వాళ్ళ చెవుల్లో చొచ్చి వాళ్ళని భయపెడతా ఉన్నాడు. వాళ్ళని మాటలతో కృంగదీస్తా ఉన్నాడు. వాళ్ళని మాటలతో హింస పెడతా ఉన్నాడు. వాళ్ళని మానసికంగా మాటలతో పోరు పెడతా ఉన్నాడు. వాళ్ళ చెవులలో జోరి వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళతో మాటలతో వాళ్ళని బెదిరిస్తా ఉన్నారు. లెటర్ రాస్తా ఉంటారు. 2వ రాజుల గ్రంథంలో ఇదే స్టోరీ అక్కడ ఉంటది. అక్కడ చూస్తే సన్హెరీబు ఒక లెటర్ పంపిస్తాడు. ఆ లెటర్ లో అంతా క్లియర్ గా రాసి పంపిస్తాడు అన్న. నిజంగా మన శత్రువు మన చెవులలో కూడా వస్తా ఉంటాడు, గుసగుసలాడుతా ఉంటాడు. నీ పని అయిపోయింది, నీకు ఇట్లా ఎందుకు జరుగుతుంది, లేకపోతే ఇట్లాంటి పరిస్థితులు ఎందుకు వస్తాయి, ఇట్లాంటి ఆర్థిక పరమైన పరిస్థితులు ఎందుకు వస్తాయి. విశ్వాస జీవితాల్లో ఇప్పుడు పరిస్థితులు లోకంలో గమనించినట్లయితే ఈ కరోనా దేవుడు ఉంటే దేవుడు విశ్వాసుల జీవితాల్లో కరోనా ఎందుకు ఎంటర్ అవుతుంది, లేకపోతే ఇట్లాంటి కష్టాలు ఎందుకు వస్తాయి, ఇట్లాంటి విపత్కర పరిస్థితులు ఎందుకు ఎదురవుతాయి, ఇట్లాంటి మరణాలు ఎందుకు సంభవిస్తాయి, దేవుడు ఉంటే లేకపోతే ఇటువంటి మాటల్ని సాతానుడు మన హృదయాలు మన యొక్క చెవులలో గుసగుసలాడుతూ ఉంటాడు. వాడు అనుమానపు బీజాలని వేస్తా ఉంటాడు దేవునికి వ్యతిరేకంగా. ఇక్కడ సన్హెరీబు ఏం చేస్తున్నాడంటే దేవునికి వ్యతిరేకంగా తిరిగేటట్టుగా ప్రయత్నం చేస్తా ఉన్నాడు. హిజ్కియా ధైర్యం చెప్తా ఉన్నాడు ప్రజలకి, కానీ సన్హెరీబు ప్రజల్ని లొంగ తీసుకోవడానికి, ప్రజల్ని భయపెట్టడానికి, దేవుడి నుంచి విశ్వాసం నుంచి తొలగిపోవడానికి, దేవుడి మీద విశ్వాసం లేకుండా పక్కకెళ్ళిపోవడానికి సకల విధాల ప్రయత్నం చేస్తా ఉన్నాడు. మన జీవితాల్లో కూడా శత్రువు మనల్ని
ఇబ్బందులకి గురి చేస్తూ అవిశ్వాసపు బీజాలను, అవిశ్వాసపు మాటలను, అవిశ్వాసపు నీకు సంబంధించినటువంటి వాటిని నాటడానికి ప్రయత్నం చేస్తా ఉంటాడు. వాటన్నిటినీ నిజంగా మనం దేవుని యొక్క యొక్క వాక్యం ద్వారా, దేవుని సన్నిధిలో ప్రార్థించడం ద్వారా మనం వాటిని ఎన్కౌంటర్ చేయాల్సినటువంటి అవసరం. ఇక్కడ హిజ్కియా అదే చేశాడు. మనం గమనించినట్లయితే 20వ వచనం ఒకసారి చదువుతాము. 32:20. రాజైన చదువుతాం. రాజైన హిజ్కియాయు ఆమోజు కుమారుడైన యెషయా అను ప్రవక్తను ఈయనను గురించి ప్రార్థించి ఆకాశం తట్టు చూచి మొరపెట్టగా యెహోవా ఒక దూతని పంపెను. చాలు తమ్ముడు, అక్కడ ఇక్కడ మనం గమనిస్తున్నట్టయితే ఈ మాటలన్నీ విన్నారు. హిజ్కియా దూతల చేతిలో నుండి ఆ ఉత్తరము తీసుకుని చదివి యెహోవా మందిరంలోనికి పోయి యెహోవా సన్నిధిని దాన్ని విప్పి పరచి యెహోవా సన్నిధిని ఇట్లని ప్రార్థన చేసెను. యెహోవా, కెరూబుల మధ్య నివసించుచున్న ఇశ్రాయేలీయుల దేవా, ఆకాశమును కలుగ చేసిన అద్వితీయ దేవా, నీవు లోకమందున్న సకల రాజ్యములకు దేవుడివై ఉన్నావు. యెహోవా, చెవి ఆలకింపుము. యెహోవా, కన్నులు తెరిచి దృష్టించుము. గల దేవుడువైన నిన్ను దూషించుటకై సన్నిహిరిపు పంపిన వాని మాటలను చెవిని పెట్టుము. చాలు తమ్ముడు, ఇక్కడ మనం గమనిస్తే హిజ్కియా ఏం చేశాడంటే ఆయన పంపించిన లెటర్ ని తీసుకొని యెషయా, హిజ్కియా వీళ్ళిద్దరు కూడా ప్రార్థించడం మొదలు పెట్టారు. అవన్నీ కూడా రాసి ఉన్నాయి ఆ లెటర్ లో. సన్హెరీబు రాసిన మాటలన్నీ కూడా అక్కడ ఉన్నాయి. సన్హెరీబు రాసిన మాటలన్నీ కూడా అక్కడ మనం గమనిస్తా ఉంటాం. ఆ లెటర్ ని దేవుని దగ్గరకు తీసుకుని వెళ్ళాడు. ఆ లెటర్ ని పరచి హిజ్కియా ప్రార్థించడం ప్రారంభించాడు. ప్రభా, ఈ మాటలు పలుకుతా ఉన్నాడు, ఈ ఈ ఈ ఈ ఈ విషయాలన్నీ కూడా సన్హెరీబు పలుకుతా ఉన్నాడు. ఈ విషయాలన్నిటిలో నువ్వు నిజమైన దేవుడు, ఆ పక్క రాజ్యాలు అన్ని కూడా ఆక్యుపై అయ్యాయి అని చెప్తా ఉన్నాడు, కానీ నువ్వు నిజమైన దేవుడవు అని ఈ విషయాలన్నీ కూడా చెప్తూ హిజ్కియా ప్రార్థించినట్టుగా మనం చూస్తూ ఉంటాం. నిజంగా మన జీవితాల్లో మనల్ని ఎన్కౌంటర్ చేస్తున్నటువంటి సాతానుడు మన యొక్క చెవులలో చొచ్చి చెప్తున్నటువంటి అవిశ్వాసపు మాటలు, అధైర్యపు మాటలు, లేకపోతే చాలా ఇది నీ జీవితంలో జరగదు, లేకపోతే ఇక నిన్నెవరో కాపాడలేరు, లేకపోతే ఈ పరిస్థితులు మారవు, లేకపోతే నువ్వు ప్రార్థన చేస్తున్నావు దేవుడు సహాయం చేయి, ఇట్లాంటి అవిశ్వాసపు లేకపోతే అధైర్యపు ఈ మాటలన్నిటినీ వీలైతే మన యొక్క పేపర్ మీద రాసుకొని దేవుని సన్నిధిలో పెట్టి వాటన్నిటి కోసం ప్రార్థన చేస్తే దేవుడు నిజంగా ఆన్సర్ చేస్తాడేమో. ఇక్కడ హిజ్కియా చెప్తున్నాడు, ఆ లెటర్ ని తీసుకొని వెళ్ళాడు. 14వ వచనంలో మనం చూసాం. ఆ లెటర్ ని తీసుకొని వెళ్ళి యెషయా, హిజ్కియా వారిద్దరూ ప్రార్థన చేసిన తర్వాత మనం గమనించినట్లయితే, మీరు అక్కడ మనం చూసినట్లయితే ఒకసారి చదువుతాముడు 20 వచ్చిన తర్వాత 32-20 తర్వాత చదువుతాముడు. యెరూషలేములో యెహోవా హిజ్కియా చేసిన ప్రార్థన అంగీకరించి, ఒక్కసారి నా రాంగ్ చదువుతున్నాను, 22 చదువునానా? 20 నుంచి చదువుతాం, 21 నుంచి అయినా చదువు. యెహోవా ఒక దూతను పంపెను. రాజైన హిజ్కియాయు ఆమోజు కుమారుడైన యెషయాను ప్రవక్తయు ఇందును గురించి ప్రార్థించి ఆకాశం తట్టు చూసి మొరపెట్టగా దూతను పంపెను. అతడు రాజు దండులోని పరాక్రమశాలందరినీ, సేనా నాయకులను, అధికారులను నాశనం చేయగా రాజు సిగ్గునొందిన వాడై తన దేశం తిరిగిపోయాను. చాలా తమ్ముడు, అక్కడ తమ్ముడు ఇక్కడ మనం చూస్తే దేవుడు ఆయన చేసిన ప్రార్థనని విన్నాడు. ఆయన చక్కగా ప్రార్థన చేశాడు. ప్రభా, ఇట్లా మాట్లాడుతా ఉన్నారు, ఇట్లా చేస్తా ఉన్నారు, ఈ విషయాలన్నీ దేవుని దగ్గరికి తీసుకొని వెళ్ళాడు. నిజంగా మన జీవితాల్లో అక్కడ మనం చూస్తే హిజ్కియా, యెషయా చేసిన ప్రార్థనను దేవుడు విని వాళ్ళకి సమాధానం దయచేసినట్టుగా మనం చూస్తాం. నిజంగా మన జీవితాల్లో ఉన్నటువంటి సమస్యల్ని, ఇరుకులను, ఇబ్బందులను, పరిస్థితులను, అననుకూలతలను, అవసరతలను, అనారోగ్యాలను,
అన్నిటినీ యాజ్ ఇట్ ఈజ్ గా దేవుని దగ్గరికి తీసుకుని వెళ్ళడం, దేవునికి చెప్పడం, దేవునికి మొర్ర పెట్టడం, మన పరిస్థితుల్ని వివరించడం నిజంగా మనం నేర్చుకోవాలి. ఆస్కింగ్ గాడ్, దేవుణ్ణి అడగడం నేర్చుకోవాలి. నిజంగా హిజ్కియా అదే చేశాడు. ఆయన గొప్ప రాజు అయి ఉన్నప్పటికీ ఆయన చాలా మనస్సు నిలుపుకున్నాడు. మనస్సు నిలుపుకొని ఆయన చక్కగా దేవుని దగ్గర విచారించడం నేర్చుకున్నాడు. దేవుని దగ్గరికి వెళ్ళాడు. విషయాలన్నింటినీ దేవుని దగ్గరికి తీసుకెళ్లి విచారించడం అంటే దేవుడి దగ్గర ప్రార్థన చేశాడు. ప్రభువా, పరిస్థితులు ఇలా ఉన్నాయి, ప్రభువా, శత్రువులు ఇలా ఉన్నారు, ప్రభువా, నాకున్న భయం ఇది, ప్రభువా, నాకున్న పరిస్థితులు ఇవి, ప్రభువా, నాకున్న ఆర్మీ ఇది, ప్రభువా, నాకున్నటువంటి ఈ పరిస్థితులు ఇవి, ప్రభువా, వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి, ప్రభువా అని క్లియర్ గా దేవునికి చెప్పాడు. నిజంగా మన జీవితాల్లో మనం దేవునికి మన కుమ్మరించుకోవడం, ఆత్మ కుమ్మరింపుని దేవుని దగ్గరకు వెళ్ళి హృదయపూర్వకంగా మనసారా దేవుని దగ్గర కుమ్మరించి మన పరిస్థితుల్ని, మన శత్రువు మనపై చేస్తున్న దాడులను, ఈ విషయాలన్నీ ఇవన్నీ దేవునికి తెలియదా? దేవుడు చూడట్లేదా? సన్హెరీబు వచ్చి హిజ్కియా మీద దాడి చేయడం దేవుడికి తెలియదా? తెలుసు. అయినా సరే హిజ్కియా దేవుని దగ్గరకు వెళ్ళడాన్ని బట్టి మనం ఈ విషయాలను మనం నేర్చుకోవాల్సిన వారమై ఉంటాము. కాబట్టి ఎప్పుడైతే వాళ్ళు ప్రార్థన చేశారో దేవుడు ఏం చేశాడంటే ఒక దూతను పంపించాడు. ఓన్లీ వన్ ఏంజల్. చదువుతాము అక్కడి నుంచి. హలో రాజుల గ్రంథం కాతమ్మ 32 దినవృత్తాంతాలు 20-22 అట్లా చదువు. ఈ ప్రకారం యెహోవా హిజ్కియాను యెరూషలేము కాపురస్తులను అష్షూరు రాజైన సన్హెరీబు చేతుల నుండి అందరి చేతుల నుండి రక్షించి అన్ని వైపులను వారిని కాపాడినందున దూత వచ్చిన రాజుల గ్రంథంలో ఉందన్న దూత. రాజులు 19:35 చదువుతాడు. సారీ, రాజుల గ్రంథం 19:35 నుంచి 37 వరకు చదువుతాడు. ఆ రాత్రియే యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి తండ్రిపేటలో వచ్చి 185,000 మందిని హతము చేసెను. ఉదయమున జనులు లేచి చూడగా వారందరూ మృత కళేబరములై ఉండిరి. అష్షూరు రాజైన సన్హెరీబు తిరిగిపోయి నినివే పట్టణమునకు వచ్చి నివసించిన తర్వాత ఇస్రోకును తన దేవత మందిరం ముందు మొక్కుచుండగా అతని కుమారుడైన అద్రమెల్కును షరేబేరును ఖడ్గంతో అతను చంపి అరారాతు దేశంలో తప్పించుకుని పోయారు. చాలు తమ్ముడు. ఇక్కడ మనం గమనిస్తే హిజ్కియా ప్రార్థనకి దేవుడు సమాధానాన్ని అనుగ్రహించాడు. ఒక దూతను పంపించాడు దేవుడు. ఎంత ప్రౌడ్ గా మాట్లాడాడు సన్హెరీబు. ఎంత నాకు అడ్డం లేదు, నన్ను నువ్వేమీ చేయలేవు, ఆయన అనుకున్నాడు. సన్హెరీబు ఏమనుకున్నాడంటే వీళ్ళు బచ్చా నా కింద చిన్న వాళ్ళు, వీళ్ళు ఏం చేస్తారు నన్ను అనుకున్నాడు. కానీ వాళ్ళ వెనకున్న దేవుడిని సన్హెరీబు చూడలేకపోయాడు. హిజ్కియా వెనకున్నది ఎవరు అని అంటే ఆయన దేవుడు. మన వెనక మన దేవుడు ఉన్నాడు. మనం సింపుల్ గా కనబడొచ్చు, మనం చిన్నవాళ్ళుగా కనబడొచ్చు, కానీ మన వెనక ఉన్నటువంటి దేవుడు గొప్పవాడు, మనలో ఉన్నటువంటి వాడు. అందుకనే 1 యోహాను పత్రిక 4:4 నా ఫేవరెట్ వర్స్ అన్నమాట. మీలో ఉన్నటువంటి వాడు లోకంలో వానికంటే గొప్పవాడు అనే మాటను మనం అక్కడ చూస్తాం. 1:4 1 యోహాను 4:4 మీలో ఉన్నటువంటి వాడు లోకంలో వానికంటే గొప్పవాడు. ఇక్కడ సన్హెరీబు ఒక్క దూతను పంపించాడు. దేవుని మీద ఎన్ని ప్రేలాపనలు పేలాడు. హిజ్కియాని దూషించాడు, దేవుణ్ణి దూషించాడు. వీళ్ళందరినీ ఎవరిని కాపాడలేకపోయాడు దేవుడు. మిమ్మల్ని కూడా కాపాడలేడు, మీ దేవుడు మిమ్మల్ని కాపాడలేడని ఛాలెంజ్ విసిరాడు. సన్హెరీబు గర్వంగా మాట్లాడాడు దేవుడి మీద. కానీ దేవుడు సన్హెరీబు గర్వాన్ని తుత్తునీయలుగా చేశాడు, అణచగొట్టాడు. సింపుల్ గా ఒక్క దూతను పంపించాడు. ఒకటే దేవుడు, ఒక్క సింగిల్ ఏంజల్ చాలు రా బాబు నీకు సమాధానం చెప్పడానికి అని దేవుడు ఏం చేశాడంటే ఒక్కటే ఏంజల్ పంపించాడు. ఆ ఏంజల్ 185,000 మందిని చంపేసినట్టుగా మనం చూస్తాం. మృత కళేబరాలు అయిపోయారు. అక్కడ మనం చూస్తే సన్హెరీబు మరణం కూడా చాలా దారుణంగా జరిగింది. సన్హెరీబు ఎక్కడ చచ్చిపోయాడు? వాళ్ళ దేవాలయంలో మొక్కుతున్నప్పుడు చచ్చిపోయాడు. సన్హెరీబుని కాపాడలేనటువంటి దేవుణ్ణి సన్హెరీబు కలిగి ఉన్నాడు. కానీ హిజ్కియా అయితే
ఒక్క ప్రాణాన్ని కూడా కోల్పోలేకుండా కాపాడగలిగేటువంటి గొప్ప దేవుని ప్రొటెక్షన్ లో హిజ్కియా ఉన్నాడు. సన్హెరీబు ప్రగల్భాలు పలికాడు, కానీ వాళ్ళ దేవాలయంలో మొక్కుతున్నప్పుడే వాళ్ళు ఆయన చంపేసినట్టుగా మనం చూస్తాము. ఎంత విచారకరమైనటువంటి చావు సన్హెరీబుది. నిజంగా మన జీవితాల్లో మనం గమనించినట్లయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, హిజ్కియా జీవితాన్ని మనం గమనిస్తే తర్వాత ఇంకా కింద మనం 32వ అధ్యాయం కింద చదివితే హిజ్కియాకి మరణకరమైన రోగం రావడం, అప్పుడు కూడా ఆయన ప్రార్థన చేయడం, అదంతా కూడా మనకు తెలిసినటువంటి విషయం. హిజ్కియా ఆయన జీవితంలో నిజంగా దేవునికి ఇచ్చినటువంటి ప్రాధాన్యత, ఆయన మందిరం విషయంలో, ధర్మశాస్త్రం విషయంలో యథార్థంగా ప్రవర్తిస్తూ ఉన్నప్పటికీ ఆయన జీవితంలో సమస్యలు వచ్చాయి. కానీ ఆ సమస్యను చాలా స్పిరిచువల్ వేలో, దేవుని విధానంలో ఎదుర్కొన్నట్టుగా మనం చూస్తాం. ప్రతి వ్యక్తి జీవితంలో సమస్యలు వస్తాయి, కానీ దాన్ని ఎదుర్కొనే విధానంలో తేడాలు ఉన్నాయి. దాన్ని ఎదుర్కొనే విధానంలో దేవుని దగ్గరికి తీసుకొని వెళ్లకుండా మనం ఏం చేస్తాం, మన ప్రయత్నాలు మనం చేస్తూ ఉంటాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ విషయాలను మనం గమనిస్తూ ధైర్యము తెచ్చుకుందాం. సర్వ సైన్యాధ్యక్షుడైనటువంటి దేవుడు, సైన్యములకు అధిపతి అయిన దేవుడు మనకు తోడుగా ఉన్నాడు, మన తండ్రిగా ఉన్నాడు. ధైర్యం తెచ్చుకుందాం. మనల్ని భయపెడుతున్నటువంటి విషయాల పట్ల దిగులు పడతా ఉన్నారేమో, ఏదైనా విషయాన్ని బట్టి దిగులు పడతా ఉన్నారేమో, లేకపోతే మానసికంగా కృంగిపోయి ఉన్నారేమో. దేవుడు చెప్తా ఉన్నాడు, దిగులు పడకండి, ధైర్యము విడవకండి. సాతానుడు చేసే పని ఏంటంటే భయపెడతాడు, విశ్వాసం కోల్పోయేటట్టుగా చేస్తాడు, ధైర్యాన్ని చెడగొట్టే ప్రయత్నం చేస్తా ఉంటాడు. ధైర్యంగా విడవకుడి. మన శత్రువును చూసి మీరు భయపడొద్దు. లోకంలో ఉన్న వానికంటే నీలో ఉన్నటువంటి వాడు, నాలో ఉన్నటువంటి వాడు దేవుడు గొప్ప దేవుడుగా ఉంటా ఉన్నాడు. కాబట్టి ఆ సైన్యము ఎంత గొప్పదైనా, ఎంత గొప్ప సమస్య అయినా వాటిని చూసి భయపడకండి కానీ అని చెప్పిన తర్వాత దేవుడు అంటా ఉన్నాడు, మానవ సంబంధమైన బాహు కాదు కానీ దేవుని యొక్క సహాయము. ఇక్కడ 3 విషయాలు నేను జ్ఞాపకం చేస్తాను మళ్ళీ. మనకు సహాయము చేయుటకు, మనకు దేవుడు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మన యుద్ధములను జరిగించడానికి యెహోవా మనకు తోడై ఉన్నాడు, దేవుడు మనకు తోడై ఉన్నాడు అనేటువంటి మాటను మనం గమనిస్తూ, యుద్ధము యెహోవాదే. యు ఆర్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్. నీవు యుద్ధ రంగంలో నిలబడ్డావు, నేను యుద్ధంలో ఉన్నాము. కాబట్టి ఏమరపాటుగా ఉండకుండా హిజ్కియా లాగా అలర్ట్ గా, మెలకువ కలిగి ఉండి మనం యుద్ధాన్ని జరిగించే వారంగా అయి ఉండాలని కోరుకుంటూ, విశ్వాసపు కన్నులను కలిగి, ఐస్ ఆఫ్ ఫెయిత్, దేవుని చూడగలిగినటువంటి కన్నులు, దేవునితో మాట్లాడగలిగినటువంటి విశ్వాసం మనం కలిగి ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ చిన్న ప్రార్థన చేసుకొని మనం ఈ యొక్క ముగించుకుందాం. అందరం కళ్ళు మూసుకొని ఆలోచించుకొని, దేవుడు మీ గమనానికి తీసుకొచ్చిన విషయాలన్నిటినీ దేవుని దగ్గర, మన భయాల్ని, అభద్రతా భావాన్ని, లేకపోతే దిగులుని, లేకపోతే మనలో ఉన్నటువంటి స్ట్రెస్ ని, ప్రతి విధమైన దాన్ని దేవుని సన్నిధికి తీసుకొని వద్దాం. శత్రువు ఏదైతే మిమ్మల్ని భయపెడతా ఉన్నాడో, హిజ్కియా లెటర్ ని తీసుకొని వెళ్ళి, సన్హెరీబు రాసిన లెటర్ ని తీసుకొని వెళ్ళి దేవుని సన్నిధిలో పెట్టాడు. దాని మీద చేతులుంచి ప్రార్థించాడేమో. నిజంగా మన జీవితాల్లో ఉన్నటువంటి సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు, భయాలు, అభద్రత, వీటన్నిటినీ ఒక పేపర్ మీద రాసి దేవుని సన్నిధిలోనికి తీసుకొని వెళ్ళి, ప్రభువా వీటన్నిటిని అని మనం కూడా ప్రార్థన చేస్తే దేవుడు కంపల్సరీగా మన ప్రార్థనకు సమాధానం ఇస్తాడు. ఒక్క దూత చాలు మన సమస్యను పరిష్కరించడానికి. ఆ హిజ్కియా సమస్యని ఒక్క దూతను పంపించి దేవుడు పరిష్కరించాడు. ఒక్క మాట చాలు మన సమస్యను దేవుడు పరిష్కరించడానికి. దేవుడు ఒక్కసారి మనల్ని దృష్టిస్తే చాలు, ఒక్క దూతని పంపితే చాలు, ఒక్క సమాధానాన్ని దేవుడు పంపిస్తే చాలు, మన సమస్య పరిష్కారం అయిపోతుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మనతో మాట్లాడిన విషయాలన్నిటిని బట్టి ఆ విధంగానే ప్రార్థనలో ఉంటుండగా మనం ప్రార్థనలోనికి వెళ్దాం. ఎవరైనా ఒకళ్ళు ప్రార్థన చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. వాక్యాన్ని బట్టి మన మధ్య ఉన్న డేవిడ్ ప్రార్థన చేస్తారు. అందరితోని ప్రభా జీవితాన్ని నుంచి అనేక
అనేక రకాలైనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ప్రభా ఈ యొక్క ఉదయకాల సమయంలో రాజైనటువంటి జీవితంలో చేసిన గొప్ప కార్యాన్ని బట్టి మీరు మాతో మాట్లాడుతూ ఉన్నారు. మీరు చాలిన దేవుడుగా ఉన్నారు ప్రభావం ఇస్తున్నారు. ప్రతికూల పరిస్థితుల్లో భయము ఇచ్చేటువంటి పరిస్థితుల్లో నిరాశజనకమైనటువంటి పరిస్థితుల్లో నిరీక్షణకు ఎలాంటి అవకాశం లేనటువంటి పరిస్థితుల్లో మా చుట్టూన్నటువంటి అనేకమైనటువంటి మమ్మల్ని నిర్వేయడానికి నిరుత్సాహానికి పరిస్థితుల్లో ఈ ఉదయకాల సమయంలో మీరు మా అందరితో మాట్లాడుతూ వచ్చారు. అయితే ఇష్యా చేసినటువంటి ఆ ప్రార్థనని ప్రభా ఆ ప్రోత్సాహాన్ని మీరు మాకు అందించినట్టు మీకు ఉంటారు. అలాంటి పరిస్థితులు గుండా మేము వెళ్తా ఉన్నప్పుడు మాకంటే ముందు ఇష్యా జీవితంలో మీరు గొప్ప కార్యాన్ని చేశారని ఆ మాదిరిని మేము అనుభవించడానికి ప్రభా ఎంతో ధైర్యంతో ఎంతో మరి విశ్వాసమైనటువంటి పనులు కలిగినటువంటి జీవితంలో విశ్వాస మేము అలవర్చుకుంటూ విశ్వాసంతో మీ వైపు చూడడానికి ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పుడు అనేకమైనటువంటి సన్నిధి నుంచి ప్రభావమైనటువంటి ఆ తెలుసుకున్నప్పుడు ప్రభా కానీ ప్రార్థనా జీవితాన్ని ఎన్నుకొని ముందుకు సాగించి మరి యూదా ప్రజలకు గొప్ప విజయాన్ని తెచ్చిపెట్టి అందరికీ కూడా ఎంతో ప్రోత్సాహకరంగా నిర్వహించారు ప్రభావ మీకు వందనాలు. మరి యొక్క సమయంలో ప్రభావితమైనటువంటి వాక్యాన్ని మీరు మా హృదయంలో ఫలింపచేయమని ప్రతిసారి ప్రతి సందర్భంలో ప్రభావ మరి ఇచ్చే మాకు ముందు జ్ఞాపకం చేసుకుంటూ విశ్వాసంలో ముందుకు సాగడానికి ప్రార్థన జీవితంలో ముందుకు సాగడానికి అత్యవసరమైనటువంటి విశ్వాసాన్ని మీరు మాకు అనుగ్రహించమని మా ప్రార్థన విన్నపములు వాక్య సారం అందరిలో ప్రభావ మీరు ఫలింపచేసి మహిమ పొంది దాసుని తమ్ముని నాశనం జీవించమని మా ప్రార్థన విన్నపములు యేసు నామములో ప్రార్థించని వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. సుందరరావు బ్రదర్ అన్న చదివానన్నా చదివి రొట్టె కార్యక్రమాన్ని జరిపించు. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వలన పొంది తిని ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతలు చెల్లించి దాన్ని విరిచి ఇది మీ కొరకై నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీన్ని చేయడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనం పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తం వలన కొత్త నిబంధన మీరు దీనిలో త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీన్ని చేయడని చెప్పాను. మీరు రొట్టెను తిని ఈ పాత్రను త్రాగినప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణము ప్రచురితారు. కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తిన్నో లేక ఆయన పాత్రలో త్రాగనో వాడు ప్రభు యొక్క నిషిద్ధదేవి ప్రభు యొక్క ఆయన పాత్ర ప్రభు యొక్క ప్రతి మనుషులు రొట్టెను తిని ఆ పాత్రలో త్రాగవలను. ప్రభు శరీరమును వివేచింపక తిని త్రాగవాడు తనకు శిక్షా విధిగా తిని త్రాగుతున్నాడు. ఇందువలన మీరు అనేకులు బలహీనలు రోగులై ఉన్నారు, చాలా మందిని ఇస్తున్నారు. అయితే మనమే విమర్శించుకుని ఎలా తీర్పు పొందకపోదము. ఇది నాకు రావట్లేదు చూడు తీసుకున్నది. సో మనం ఇప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని ప్రభు యొక్క శరీరానికి సాదృశ్యంగా ఉన్నటువంటి శరీరాన్ని గురించి, తర్వాత ప్రభు యొక్క రక్తానికి సాదృశ్యమైనటువంటి మరి ద్రాక్షారసాన్ని మనం తెలుసుకున్నాము. సో ఈ యొక్క ప్రభు యొక్క శరీరానికి సాదృశ్య రొట్టె గురించి మన మధ్య ఉన్నటువంటి ఆదాం గారు ప్రార్థన చేస్తాం. హలో ఆదాం గారు రొట్టె కోసం ప్రార్థన చేయండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహాగణుడా, మీకు వందనాలు. మీ కృప, మీ బాహుబలాన్ని బట్టి దేవా, మా తండ్రి హిజ్కియా రాజు ద్వారా ప్రభా విశ్వాసాన్ని ఎలా ఎక్సర్సైజ్ చేయాలో, శ్రమలు వచ్చినప్పుడు ఎలా మీ తట్టు తిరగాలో, మా తండ్రి మా మోకాళ్ళు ఎలా వంచాలో, ప్రభా మా హృదయాల్లో మీ సత్యం ఎలా మా తండ్రి గైకొని మా ప్రభా మీ మాటల ప్రకారం మా తండ్రి నాయన ఎలా ముందుకెళ్ళాలో దేవా, మీరే మా బలము, మీరే మా అండం, మీరే మా ధైర్యం అని ముందుకు వెళ్ళటానికి మా తండ్రి ఇప్పుడున్న ఆయన సిచ్యువేషన్స్ లో మీరు మా తండ్రి మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు వందనాలు. దయగల దేవా, మీరు మా కోసం పెట్టిన ప్రాణాన్ని బట్టి మీకు వందనాలు. మా కోసం మీ శరీరం నలగొట్టబడ్డది, మా తండ్రి నాగలి చాలువలే ప్రవాహంలాగా తినబడి దేవా రక్తం ముద్దగా మారిపోయారు. దేవా, మీ శ్రేష్టమైన, పవిత్రమైన, పరిశుద్ధమైన మీ శరీరం
ఇంకే సాదృశ్యంగా ఉన్నటువంటి రిటర్న్ మేము స్వీకరిస్తుండగా దేవా మా తండ్రి మమ్మల్ని మీరు దీవించండి. అయోగ్యంగా పవిత్రంగా ఎవరిని తాకకుండా మీరే సహాయం చేయాల్సిందిగా మీరు నా తండ్రి చేసిన ఆ బలిని బట్టి మా కొరకు మీరు నాయన శరీరాన్ని అర్పించిన విధానాన్ని బట్టి మీకే వందనాలు చెల్లిస్తూ యేసు క్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అన్నా హలో.